అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే నేను ఫంక్షన్ స్టైల్లో కరుకు పచ్చడిని చేయబోతున్నాను. అదే దోసకాయ కరుకు పచ్చడిని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వితిన్ 5 minutesలోనే చేసుకోవచ్చు ఈ పచ్చడిని. అయితే వీడియోని అయితే స్కిప్ చేయకండి, చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను వంటలన్నిటిని. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఒక దోసకాయని తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి, 1-2 అనేది. ఇప్పుడు ఇలా తీసుకొని దీనికైతే పై తొక్క అంతా తీస్తున్నాను. ఇలా ఈ పచ్చడికి పై తోలు అనేది ఉండొద్దు. సో ఇలా ఉండకుండా తీసేసుకొని ఇలా కట్ చేసి ఈ ఇత్తులు అనేవి పడేయకుండా సైడ్కి తీసి పెట్టుకోండి. అలా సైడ్కి తీసి పెట్టుకొని ఇప్పుడు ఇలా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇత్తులతోనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ పచ్చడికి. సో పడేయకుండా సైడ్కి పెట్టుకోండి. అలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది ముక్కలు అనేది, పెద్దగా కాకుండా. సో ఇలా అన్నీ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని స్టవ్ పై ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో పచ్చడికి సరిపడా పల్లీలను అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే నువ్వులను కూడా వేసేసుకోవచ్చు. 2 కలిపి వేయకండి, ఏదైనా ఒకటే వేయండి, అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా వేగిన తర్వాత పల్లీలు దీంట్లోనే నేను కొంచెం జీలకర్రను అయితే వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్రను వేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి ఈ రెండింటిని. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, జీలకర్ర మాడకుండా. సో ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని సైడ్కి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్కి తీసేసుకొని అదే ప్యాన్లో పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను. కారం తగ్గట్టుగా వేసుకోండి, ఎవరెంత కారం తినేటోళ్ళు అలా చూసుకొని, ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు అంత కారం లేవు, సో అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేసాను క్వాంటిటీ. కారంగా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా వేగిన తర్వాత దీంట్లోకి అయితే నేను కొంచెం ఆయిల్ని వేస్తున్నాను. సో ముందే వేసుకోకండి ఆయిల్. ముందే వేస్తే ఈ మిరపకాయలు అనేవి పటపట అంటాయి, ఇలా పేలి మొత్తం మీద పడతాయి గింజలన్నీ. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 4 ఎల్లిపాయలని వేసాను. 4 వేసాను, మిగతావి తర్వాత వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో దించే ముందు పసుపు వేసుకోండి, పచ్చడి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ముందే వేస్తే పసుపు అనేది మాడిపోతుంది, కాబట్టి మీరు స్టవ్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తా అనుకుంటారో అప్పుడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి తీసేసుకొని మనం ముందుగా తీసుకున్న గింజలని ఇలా మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించిన పల్లీలు జీలకర్రను కూడా వేసేసుకుంటున్నాను. సో పల్లీలు పొట్టు తీయాల్సిన అవసరం లేదు, అలాగే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. దీంట్లో ఇలా వేసేసుకొని ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలని వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకే నేను కొన్ని ఎల్లిపాయలని వేస్తున్నాను, పచ్చివి. ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి వేస్తే. కొన్ని మూకుట్లో పచ్చిమిరపకాయలు అప్పుడు వేసుకోండి, అలాగే కొన్ని ఇప్పుడు వేసుకోండి. అలాగే దీంట్లోకి పచ్చి దోసకాయ ముక్కల్ని ఒక 10 ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్నాను. అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మిక్సీ పట్టి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అయితే వేసేస్తున్నాను. సో దోసకాయ కరుకు పచ్చడి కాబట్టి దోసకాయని ఉడికించాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే చెప్పండి, దోసకాయలు ఉడికించి చేసే పచ్చడిని కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 4 ఎండుమిరపకాయలను వేస్తున్నాను. సో ఇలా వేసి వేగంగానే దీంట్లోకి అయితే నేను కొంచెం శనగపప్పును వేస్తున్నాను. సో పోపు బాగుంటే పచ్చడి కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసాను, అలాగే కొన్ని ఆవాలను కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసాను, కరివేపాకును కూడా వేసేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. ఇలా కొత్తిమీర వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే లాస్ట్లో కొంచెం పసుపు వేసాను, అలాగే దీంతోపాటు కొంచెం ఇంగువను కూడా వేసాను పచ్చడి టేస్ట్ బాగుండడం కోసం. సో ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చళ్ళలోకి అయితే ఈ పోపునైతే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను.
సో ఇలా వేసేసుకొని వేడివేడి అన్నంలోకి పెట్టుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, ఎక్కువసేపు అవసరం లేదు, ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ పచ్చడి అయితే. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చెప్పాను కదా, మీకు దోసకాయలు ఉడికించి పెట్టిన పచ్చడి కూడా కావాలంటే కామెంట్లో పెట్టండి, నా వేలో నేను చేసి చూపిస్తాను. ఆ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, దోసకాయ చట్నీ. సో చేసి అయితే చూపిస్తాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.